వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం సాయినాథాయ నమః. 8వ అధ్యాయము. నరసోబావాడి యాత్ర. శ్రీ జనార్దన పంత్ గురుదేవులను శిష్య చింతామణి అయిన ఏకనాథును కొల్హాపూరు నుండి మహాలక్ష్మి మాత వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగినారు. వారిని అనుసరించి వచ్చిన కొద్దిమంది సాధు సంతులు వెంటరాగా పంత్ మహారాజ్ వారికి దత్తుడు ఆత్మజ్ఞాన బోధామృతమునిచ్చిన క్షేత్రం నరసోబావాడికి చేరుకున్నారు. నరసోబావాడిలో పంత్ మహారాజ్కు దత్తాదేశం. ఆ క్షేత్రానికి చేరుకొనగానే పంత్ మహారాజ్ వారి ఏదో దివ్యలోకాలలో విహరిస్తూ ఉన్నట్లుగా సహజ సమాధి స్థితిని పొందినారు. వెంట వచ్చిన భక్తులు సాధువులంతా అచ్చట ఔదుంబర వృక్షమును నయన పాదుకలను దర్శించుకున్నారు. కృష్ణవేణి మాత ఒడిలోనే ఉన్నదా ఆ క్షేత్రం. దత్తానుగ్రహం మన పైన ప్రసరిస్తే కానీ దత్తక్షేత్రాలు సందర్శించుట సమకూడదని ఆ వచ్చిన వారందరూ ఈ గురు శిష్యుల మూలంగానే తమకు ఈ భాగ్యం కలిగిందని కొనియాడారు. పంత్ మహారాజ్ మామూలు స్థితికి వచ్చే వరకు ఏకనాథ్ పూజారులకు తెలిపి భిక్ష ఏర్పాటేమైనా చేయగలరాయని అడిగినాడు. వారు చాలా కాలం క్రిందట పంత్ మహారాజ్ బాగా యువక దశలో ఉండగా ఇక్కడ 3 రోజులు ఉండినట్లు గుర్తుపట్టారు. తర్వాత గురుదేవులకు నమస్కరించుకుని సగౌరవంగా అతిథి సత్కారాలు చేసినారు. వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా అక్కడనే భిక్ష ఏర్పాట్లు గావించబడినాయి. పంత్ మహారాజ్ వారికి శ్రీదత్త స్వామి వారు దర్శనమిచ్చి ముందు జరగవలసిన కార్యక్రమాలను గురించి చర్చించినారు. పంత్ గారు తమ ఆవేదననంతా దత్తగురుని ముందర వెళ్ళగ్రక్కినారు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ విధంగా వారిని సమాధానపరిచినారు. నీ చేత సంస్కరించబడినటువంటియు సాన పెట్టబడినటువంటియు వజ్రం ఈ ఏకనాథుడు. అతనిని ప్రేరేపించి చక్కగా ప్రవచనాలు చెప్పిస్తున్నావు కదా. సమాజంలో మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇవే ప్రవచనాలను అతని చేత గ్రంథస్థం చేయించు. హిందూ మతస్థులలో అవివేకం ప్రబలింది కాబట్టి భోగలాలసులైనారు. సుఖభోగాల పట్ల లాలసత్వము దేవేంద్రుడిని గాని దేవతలను గాని పతనం గావించి ఎన్నో మారులు పదవీచ్యుతులను చేయలేదా. మానవ మాతృలైన వీరు కూడా భోగాల పట్ల లోలురై రాజ్యాలు సంపదలను స్త్రీలను కూడా కోల్పోయినారు. తురుష్కులకు ఇది అనుకూల కాలమై ఉన్నది. ఈర్ష్యాద్వేషాలతో పరస్పరం ఈ రోజున హిందూ రాజులే హింసా మార్గాన్ని అవలంబించే మ్లేచ్చులతో చేయి కలిపి పతనము పొందినారు. ఈరోజు ఇతరులను హింస పెట్టినారు. రేపటి రోజున ఆ హింసయే వీరిని హింసకు గురి చేస్తున్నది. పంత్ నా దివ్య సంకల్పంతో హిందువులు తురుష్కులుగాను తురుష్కులు హిందువులుగాను జన్మిస్తూ ఉంటారు. క్రమంగా అందరిలోనూ శాంతి సుస్థిరతలు నెలకొల్పుటకే నేను సంకల్పించాను. కానీ ప్రకృతి ప్రేరణల వలన ఆచారులే అనాచారులైపోతూ ఉంటారు. అందరూ నాకు బిడ్డలే కదా, వారిని బాగు చేయాలనేదే నా సంకల్పం. అయితే కర్మ సిద్ధాంతం ఒకటి ఉన్నది కదా, దాని ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటాయి. నీవు విచారించవద్దు. అన్నింటికీ భగవన్నామ సంకీర్తనమే ఆయుధమని అందరినీ ప్రోత్సాహపరచుము. నామ సంకీర్తనతోనే సకలము సిద్ధించగలదు. ఈ క్షేత్రములన్నీ తిరిగి కళకళలాడుచు దివ్యక్షేత్రములుగా రూపుదిద్దుకొనును. ఏకనాథ్ ద్వారా భాగవతమును మరాఠీ భాషలో మనోరంజకముగా రాయమని ఆజ్ఞాపించు. ఆపై విషయములను నేను చూసుకుంటాను. నీవు వ్యాకులపడవద్దు. ఇదంతయు కొలది రోజులలోనే నీవు ఆశించిన విధముగా సుస్థిర పరిపాలనమునకు ఏర్పాట్లు జరుగును. ఈ అనంత కాలంలో అనంత విశ్వములో ఏడ్చేవారు, నవ్వేవారు, హింసించేవారు, హింస పడేవారు లేకుండా జరుగుతుందా? పంత్, నీ ఆవేదనను అణచుకొని కార్యోన్ముఖుడవు కమ్ము అని ప్రబోధించి అంతర్ధానుడయ్యను. పంత్ మహారాజ్ వారికి దత్త సంకల్పం ఎదుట సాక్షాత్కరించను. ఆహా, నా దేశ ప్రజలలో భక్తి చైతన్యము వెల్లువై పొంగు సమయం ఆసన్నమైనది. చాలు, నాకు ఈ సంతోషవార్త.
దేవకీదేవి గర్భమందు శ్రీహరి పుత్రుడై పుట్టి కంసుని వధించునని ముందుగా తెలిసినది. అదియు కంసునికే కదా తెలిసినది. అయినను అతడు దానిని బహిర్గతం చేసి వారిని చెరసాలలో బంధించినాడు. అనేక మంది ఋషులు మునులు ఈ వార్త విని ఆనందంగా కష్టాలను భరించినారు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా భూమిపైకి రాబోవుచున్నాడన్న సంతోషం వారికి కష్టాలను సహించే శక్తిని ప్రసాదించింది. సంతోషం సగం బలం అని అందుకే అంటారు. సజ్జన హృదయాలు భక్తితో పులకిస్తాయి. అప్పుడే దుర్జనులకు కీడు కలుగక మానదు. దిగులుతో చేయగలిగినది ఏమీ లేదు. సంతోషంతో వ్యక్తి ఏదైనా చేయగలడని తనలో తాను దత్త సంకల్పానికి జేజేలు పలికారు. తరువాత ఏకనాథుని దగ్గరకు పిలిచి ప్రేమతో తలనిమిరి, ఏకా, నీవు నాకొక్క మాట ఇవ్వాలి అన్నారు. గురుదేవా, నా పైన పూర్తి అధికారాలు తమరివే. తమరు ఆజ్ఞాపించుటే తడవు. ఆ కర్తవ్యాన్ని నిర్వహించగలవాడను అన్నారు ఏకనాథులు. గురుదేవులు నాథ్ జ్ఞానదేవులు భగవద్గీతను మరాఠీలోనికి వ్యాఖ్యానించిన విధంగా నీవు భాగవతమును మరాఠీలోనికి వ్యాఖ్యానించి దేశానికి ఉపకారం చేయాలోయ్. ఈ పరమార్థ గంగను అనేక పాయలుగా పారించి సకల బీడు క్షేత్రాలకు నీటిని అందించి భక్తి పంటలను పండిస్తే దేశం సుభిక్షంగా సుస్థిర శాంతిధామంగా మారుతుందని శ్రీ దత్తస్వామి వారు ఆదేశించినారు. వారి ఆదేశాన్ని మనం తలదాల్చవలసి ఉన్నది అన్నారు. గురుదేవా, నాకంతటి సామర్థ్యం ఉన్నదా స్వామి? తమ అనుగ్రహం వల్ల ఈ మాత్రం చెప్పగలిగాను. ఇంతటి బరువును మోయగలనా అని సందేహం అన్నారు. వెంటనే పంత్ మహారాజ్, తప్పు నాయన, సామర్థ్యం మనది కాదు, మనకు ఆదేశమిచ్చిన దత్త భగవానునిదే. మనం ఖాళీ గొట్టంగా మారితే దానినే మురళిగా చేసుకుని ఆయన వేదగానాన్ని చేస్తాడు. నీవేమీ ఆలోచించవద్దు. ఇదే నా ఆజ్ఞ. నేను రేపు ఉదయమే దేవగిరికి తిరిగిపోయేదను. నీవు మాత్రం నీకు ఏ ఏ క్షేత్రాలను సందర్శించాలనిపిస్తే వాటన్నింటినీ సందర్శించుకుని తిరిగి పైఠన్కు చేరుకో. నీ కర్తవ్య పాలనం ఆ క్షేత్రంలోనే జరగాలి అని ఆజ్ఞ చేశారు. బరువెక్కిన గుండెతో ఆలోచించుతుంటే ఇంకా బరువైపోయింది. గురుదేవులకు పాదసేవ చేస్తూ ఏకనాథ్ గురువాజ్ఞ పాలనకు మనసుకు స్థిరపరుచుకున్నాడు. మరునాడు ఉదయం శ్రీ జనార్దన్ పంత్ గురుదేవులకు వీడ్కోలు చెప్పినాడు. తనను గురుదేవులు దత్తస్వామికి అప్పగించినారని తెలుసుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ పరమ గురుమూర్తుల సన్నిధానంలో శిష్యుని వదిలి పంత్ మహారాజ్ దేవగిరికి ప్రయాణమైనారు. తరువాత అదే క్షేత్రంలో ఏకనాథుడు 3 రాత్రులు దీక్షతో దత్తస్వామిని ఉపాసించారు. గురువాజ్ఞను పాటించుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని వేడుకొన్నారు. శ్రీ దత్తస్వామి వారు యోగి నరసింహ సరస్వతి మహారాజ్ రూపంలో సాక్షాత్కారం ఇచ్చినారు. ఏకనాథులు వారిని హృదయం ఉప్పొంగ స్తుతించినారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అంటూ మైమరిచి తన్మయత్వంతో పలికారు. శ్రీ స్వామివారు నాథ్ తలపైన హస్తము నుంచి కళ్యాణమస్తు, శాంతిరస్తు, లోక కళ్యాణ భావ సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించారు. నాథ్ మహారాజ్ కాశీయాత్ర. ఏకనాథ్ తన గురుని ఆజ్ఞానుసారం నరసింహవాడి నుండి బయలుదేరి తొలుత కాశీకి చేరుకున్నారు. అక్కడి వాతావరణం అంతా వారికి ఏమాత్రమూ నచ్చలేదు. అగ్రజాతుల వారు నిమ్న జాతుల వారిని నిరసించుట, శాసించుట, దూషించుట, కించపరిచి మాట్లాడుట చూచి మనసులో ఎంతో బాధపడినారు. నిమ్న జాతుల వారు శ్రమ చేసి అనేకమైన వస్తువులు, పదార్థములు, కాయలు, పండ్లు పండించి వాటిని జనసామాన్యమునకు అందించి లభించిన దానితో వారు తృప్తిపడి ఆనందించుచున్నారు. వారి కష్టార్జితమే కానీ ఉచితంగా ఏమీ పొందరు. కానీ అగ్రజాతులమని విర్రవీగుచున్న బ్రాహ్మణులు అందరి వద్ద ఉచితముగా సమస్త వస్తువులను దానముగా పరిగ్రహించుచున్నారు. అట్లు ఉచితముగా పొందిన వస్తు సముదాయమును దైవమునకు నివేదన చేసిన తర్వాత ప్రసాదముగా స్వీకరించుట విధి విధానము. అది వేద సమ్మతమైన మార్గము. కానీ అట్లు కాక విధి విధానమును ప్రక్కనబెట్టి అనేక వస్తువులను దానము తీసుకుంటూ వారి వారి కర్మలు నివృత్తి అగునని వ్యర్థ బోధనలు చేస్తూ పురోహితులుగా కొందరు చలామణి అగుచుండుటను చూచి ఏకనాథ్ వారి అంతరంగము ఘోషించను. ఆయా వస్తు సముదాయముతో బాటుగా వారి కర్మలన్నీయు ఈ బ్రాహ్మణులకు సంక్రమించగా వాటిని తమ మంత్రశక్తితో జప తపములతో నిర్మూలించుట జరగవలెను. అట్లు జరగని నాడు ఆ విధంగా సంక్రమించిన
కర్మలు బలీయమై వీరిని వెంటాడి అనేక కష్ట దుఃఖములకు గురిచేయుచున్నవి. ఇంకను ఏకనాథ్ ఇట్లా ఆలోచించినారు. ఇతరుల కర్మలను నిర్మూలించగలిగిన వారు ముందుగా తమ కర్మలను నివారించుకోగలిగిన వారుగా ఉండాలి కదా. అట్లుగాక తాము ఒక వంక రోగబాధలను అనుభవిస్తూ ఉంటున్నారు. యాత్రికులకు మాత్రం మీరు ఫలానా దానం చేయండి, మీ ఫలానా కర్మ పోతుంది, ఫలానా వ్రతం చేయించుకోండి, ఫలానా కోరిక నెరవేరుతుందని బోధిస్తూ ఉండటం గమనించారు. ఒక పురోహితుని వద్దకు పోయి ఏకనాథుడిట్లు ప్రశ్నించారు. ఆర్య, తమరు చెప్పిన విధంగా దానములు ఆచరించినందువలన వారి కర్మలు ఎట్లు నివృత్తి జరుగును? ఆయా పదార్థముల ద్వారా వాటిని ఆకర్షించి తమరు స్వీకరించి నిర్మూలించెదరా? వారికి కర్మానుభవమును తప్పించుటకు తమరు ఏమి పరిహారము చెల్లించెదరు అని ప్రశ్నించగా ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. ఇదంతా నీవెందుకు ప్రశ్నిస్తున్నావు? ఈ యాత్రికులతోనూ దానమిచ్చే వారితోనూ నీకేమి సంబంధం? నీవు చూస్తే చిన్న వయసులో ఉన్న బ్రహ్మచారివి. గృహస్థుడవై భార్య పిల్లలు సంసారం ఏర్పడితే తెలుస్తుంది వారిని ఎలా పోషించుకోవాలో. యాత్రికులకు 4 మాయమాటలు చెప్పనిదే వారు దాన ధర్మాలు చేస్తారా? ఊరక ఇమ్మంటే ఒక్క పైసా కూడా ఇవ్వరు. పైసలు సంపాదించకుండా ఇంటికి పోతే భార్య తరిమి కొడుతుంది. ఇంకా నీకివేమీ అనుభవం కాలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నీవు బ్రాహ్మణుడవై ఉండి ఇలా విమర్శలు చేయకూడదు అని ఏవేవో బోధిస్తూ ఈ బ్రహ్మచారికి బాగా బుద్ధి చెప్పుచున్నాను కదా అని లోలోన సంతోషిస్తూ ఉన్న సమయంలో ఆ పురోహితుని పుత్రుడు పుత్రిక వచ్చి ఆయనను కలుసుకొని ఆయన సంపాదనను ఇంటికి చేర్చుటకై వచ్చారు. ఆయన కుమారుడికి కుడి చేయి చిన్నగా ఉంది, ఎదగలేదు. అతడు వస్తూనే, నాన్న, నన్ను అందరూ కుంటివాడా అని ఎగతాళి చేస్తున్నారు నాన్న అంటూ ఫిర్యాదు చేశాడు. అంతలో ప్రక్కనున్న మరొక పురోహితుడు, ఏమిరా, నీవు కుంటివాడవే కాబట్టి అన్నారు, వాళ్ళ తప్పేముంది? మీ నాన్న చేసే తుంటరి పనులు చెప్పే కుంటి సాకులకు ప్రతిగా నీకు కుంటితనం వచ్చింది. అయినా మీ నాన్నకు బుద్ధి లేదు కదా అంటూ మరి కాస్త విమర్శించాడు. ఆ ఇరువురు పురోహితులు ఒకరితో ఒకరు గొడవ పడుచుండగా ఏకనాథ్ మహారాజ్ వారికి ఆ పిల్లవానిపై ఎంతో జాలి కలిగింది. గంగా స్నానంతో కర్మ నివృత్తి నిరూపణ. ఆ బాలుని దగ్గరకు తీసుకుని, నేను చెప్పినట్లు చేస్తావా? నీ చెయ్యి బాగవుతుందనగా అతడు చేస్తాను చెప్పు అన్నాడు. చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి గంగామాతను హృదయపూర్వకంగా ప్రార్థించి ఆ బాలుని పాపం పోగొట్టి పరిశుద్ధిని చేసి ఇతని చెయ్యి బాగయ్యేలాగున అనుగ్రహించు మాత అంటూ అతనితో కూడా ప్రార్థింపజేస్తూ తాను కూడా అతనితో పాటుగా గంగా స్నానం చేసి 3 మునకలు వేసి పైకి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఆ బ్రాహ్మణ బాలుని చేతులు 2 సమానంగా అయినవి. అతని కుంటితనం పోయేసరికి ఆనందంతో అతడు ఏకనాథ్కు నమస్కరించి, నీవు నిజంగా దేవుడవే అన్నాడు. అతని అక్క తండ్రితో ఈ విషయం చెప్పింది. 2 పురోహితులు అప్పటిదాకా తీవ్రమైన వాదనలో నీవు లుబ్ధుడవు అంటే నీవు పాపిష్టివాడవు అంటూ తిట్టుకుంటూ ఇటు చూడనే లేదు. అప్పుడు తెప్పరిల్లుకొని ఆ పురోహితుడు గబగబా వచ్చి ఏకనాథుని చేతులు పట్టుకుని, ఓ బ్రహ్మచారి, నీవు శివుడవో లేక వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడవో లేక నన్ను ఉద్ధరించుటకై వచ్చిన బ్రహ్మదేవుడవో లేకుంటే ఈ నా పుత్రుని అంగవైకల్యం నివారించుటకెవరితరము? నాయనా, చిన్నవాడివి, నీ కాళ్ళు పట్టుకోకూడదు, కానీ దైవ సమానుడవు కావున నీకు నమస్కరిస్తున్నాను. నన్ను మన్నించు. నేను చేసిన పూర్వకర్మ ఫలములను క్షణంలో నివారించిన నా పాలిట కల్పవృక్షానివి. నీవు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యము స్వీకరించమని ప్రాధేయపడెను. ఏకనాథ్ మహారాజు వారు, మా గురుని ఆజ్ఞ ప్రకారం మేము మధుకరి మాత్రమే స్వీకరించెదము. తమరు ఇకపైని యాత్రికులకు గంగా స్నానముతోనే సకల పాపములు తొలుగునని బోధించుడు. వారు ఏదైనా దయ కలిగి దక్షిణగా ఇచ్చినప్పుడు దానిని ఈశ్వరార్పణంగా స్వీకరించండి. అప్పుడు తమకు వారి కర్మలు దోషాలు ఏవి అంటుకొనవు. కర్మ సిద్ధాంతము చాలా గొప్పది, పటిష్టమైనది. దాని బీజము వటవృక్షమునకు మూలమైన బీజము వలనే సూక్ష్మాతి సూక్ష్మముగా ఉండును. అది మొలకెత్తి వటవృక్షముగా మారి అనుభవమునకు వచ్చును. ఈశ్వరార్పణము చేయు కర్మలు మాత్రము నిష్కామ కర్మలుగా రూపొంది ఎవ్వరికీ అంటకుండా ఈశ్వరునికే చెందును. కర్మాచరణమందు ఏమాత్రం స్వార్థమున్నను అవి మానవుణ్ణి పట్టి పీడించుట తప్పదు. బ్రాహ్మణుడు ఆ విధంగా నిష్కామ కర్మలు ఆచరించుచు తామరాకు పైన నీటి బిందువు వలె సంసారంలో ఉండవలెనని గీతాచార్యుని బోధ అని వారికి బోధించి ఏకనాథ్ మహారాజ్ వారు అక్కడి నుండి బయలుదేరినారు.
త్రివేణి సంగమం ప్రయాగ. కాశీక్షేత్రము నుండి ఏకనాథ్ మహారాజ్ క్రమంగా త్రివేణి సంగమమునకు చేరుకున్నారు. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసి ప్రవహించే సంగమ స్థానమునకు త్రివేణి సంగమం అని సంబోధిస్తారు. ఇది భారతదేశంలోనే గొప్ప పవిత్రత కలిగి ఉన్న సంగమం. శ్రీ ఏకనాథుల వారు అక్కడకు చేరగానే వారి మనసులో అనేకమైన ఊహలు మెదిలినాయి. త్రికరణములు అనగా మానవుని నడత, మనసులోని ఆలోచన, నోటి నుండి చెప్పబడి మాట ఒకటిగా ఉండాలి. అదే త్రివేణి సంగమం వలె పవిత్రతను సంతరించుకుంటుంది. అట్లు జరిగిన క్షణం నుండి ఆ మానవుడు ఇతరుల పాపములను పరిహరించగలడు. ఇక్కడ అందరూ ఒకటే మాట చెప్పుచున్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి మీ పాపాలన్నీ పరిహారం చేసుకోండి. కొందరు బ్రాహ్మణులు పరుగు పరుగున వచ్చి యాత్రికులను పలకరించి, మేము సంకల్పం చెప్పి మీ పాపాలన్నీ తొలగిపోయేలాగున స్నానం చేయించుతాము, మాతో రండి అని వెంటపడుతున్నారు. మరికొందరు వెంటపడి అతనికి మంత్రాలు రావు, నేను చెప్తాను రమ్మని యాత్రికులను పీడిస్తున్నాడు. అందరిలోనూ ధనకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కొందరు వారితో స్నానం చేయించుచు సంకల్పం చెప్పినందుకు ప్రతిఫలంగా ఇంత పైకం ఇస్తే కానీ కుదరదని వాదిస్తున్నారు. బ్రాహ్మణులంటే ఎక్కడైనా ఎవరైనా ఇచ్చిన దానిని తృప్తితో అంగీకరించి తీసుకొని ఆశీర్వాదం చేయాలి. ఇది వేద సమ్మతమైన మార్గం. దక్షిణగా ఇచ్చే దానిని లెక్కవేసి ఇంత ఇమ్మని అడుగుట వలన అది పాపభూయిష్టమైన సంపాదన క్రిందకు చేరుతుంది. ఇలా శాస్త్రీయంగా చెప్పిన దానికి వ్యతిరేకంగా అడిగినంత దక్షిణ ఇవ్వకపోతే నీ పాపాలు పోవు, మళ్ళీ నీతోనే ఉంటాయి అని అక్కడ ఒక బ్రాహ్మణుడు యాత్రికులతో ఘర్షణ పెట్టుకున్నాడు. కొందరు ఉత్తమ బ్రాహ్మణులు పోనీలే గొడవేందుకు, ఎంతో కొంత ఇవ్వండి అని సర్ది చెప్పడానికి వచ్చారు. ఏకనాథుడంతా పరిశీలనగా చూస్తూ వింటూ మానవుల ప్రవర్తన ఎక్కడ గాడి తప్పిందో నిశ్చితంగా మనసులో తర్కించుకుంటున్నాడు. అలా సర్ది చెప్పడానికి వచ్చిన ఆ ఉత్తములకు ఘర్షణ పడుతున్న స్వార్థపరులకు జగడం పెరిగింది. ఇరువురు నిందావాక్యాలు పలుకుచూ నీవు నాశనమైపోతావు అని ఒకడంటే, నీవు సర్వనాశనం అయిపోతావు అని మరొకరు తిట్టుకుంటున్నారు. వీరిద్దరి ప్రవర్తన విడ్డూరంగా చూచేవారు చూస్తున్నారు. అంతలో సంకల్పం చెప్పించుకున్న యాత్రికులు వారి సామాను సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమైనారు. వాదులాడుకుంటున్న బ్రాహ్మణులలో నుండి మొదటివాడు గబగబా పరిగెత్తిపోయి ఆ యాత్రికుని వెంబడించి ఎంతో కొంత దక్షిణ గుంజుకున్నాడు. సమాజం భ్రష్టమైందని, సమాజంలో అసమానతలు పెరిగినాయని ప్రతి వ్యక్తికి తెలుసు. లేకుంటే ఈ భారతదేశంలోని సంపదంతా మ్లేచ్చులు కొల్లగొట్టగలరా? రాజ్యం ఏలగలరా? 4 వర్ణాల వారును తమ తమ స్థానాలను తాము చక్కగా నిలబెట్టుకుంటూ వేదశాస్త్ర పురాణ విధులను సక్రమంగా పాటిస్తూ ఉంటే ఎంతటి దుర్మార్గుడైనా ఏమీ చేయలేడు. అట్లుగాక బ్రాహ్మణులందు ఐకమత్యత తగ్గినది. అట్లే క్షత్రియులందు, వైశ్య శూద్రులనబడే వారి ఎందును ఐకమత్యత తగ్గినది. దీనికంతటికీ కారణాన్ని ఊహిస్తూ ఉంటే స్వార్థము అనేది ఒక్కరినిగాక అందరినీ పట్టి పీడిస్తున్నది. ఈ స్వార్థమన్నది ఎవరిని పట్టి పీడించినా పర్వాలేదు, కానీ అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల దరి చేరరాదు. బ్రాహ్మణునకు సకలము భగవంతుడే ప్రసాదించుతాడు. కావున ఇది కావాలి అది కావాలి అని కోరకూడదు. ఎవరు ఏది సమర్పించినా అది భగవదార్పితంగా భావించాలి, భగవత్ ప్రసాదంగా స్వీకరించాలన్నది శాస్త్రం. రేపటి రోజు ఎలా గడుస్తుందని బ్రాహ్మణుడు ఆలోచించకూడదని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే తాను నిరంతర భగవత్ చింతనలో ఉంటాడు. కావున భగవంతుడే తనలో నిలిచి ఉంటాడు. ఎప్పటికేది అవసరమో ఆయనే ఎవరో ఒకరి ద్వారా ఆ వేళకి అందిస్తాడనే నమ్మకంతో గడిపేవారు పూర్వం. కానీ క్రమంగా తాము ఆచరించే సూత్రాలపైన, తాము పఠించే మంత్రాలపైన, తాము చదువుకున్న వేదాలపైన విశ్వాసం తగ్గిపోయిన కారణంగా కలి ప్రభావం చేత అంతటా స్వార్థమే తాండవిస్తోంది అని ఏకనాథులు వ్యథ చెందినారు. అదేవిధంగా అన్ని జాతుల వారిలోనూ వారి వారి వృత్తి ధర్మాలు, కులధర్మాలు సన్నగిల్లిపోయాయి. కాబట్టే కష్టాలన్నవి దేశంలోని అందరికీ వచ్చి పడ్డాయి. మ్లేచ్చుల పరిపాలన వలన తమ ధర్మ నిర్వహణకు కూడా ఆటంకములు కలుగుచున్నవి. ఇంత పవిత్రమైన క్షేత్రంలో కూడా అందరి మనసులలో అపవిత్రమైన ఆలోచనలు సమస్త వాతావరణమును కలుషితము చేస్తున్నవి కదా. ఈ సమాజంలో ఎప్పటికీ మార్పు రావాలి? ఎలా ఈ సమాజాన్ని పునర్నిర్మాణం చేసుకోగలగాలి? హే దత్తాత్రేయ స్వామి, సద్గురుదేవ, త్రిమూర్తి స్వరూప,
ఈ పవిత్ర త్రివేణి సంగమంలో నీ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ కలియుగ మానవులను స్వార్థ పిశాచి కోరల నుండి తప్పించుటకు, పాప ప్రక్షాళన మునరించుటకు నీకు తప్ప వేరెవ్వరికీ సామర్థ్యము లేదు. సత్వ రజస్తమో గుణములకు ఆశ్రయమైన వాడవు, మరియు ఆ గుణములకు అతీతమైన వాడవు నీవే. కావున గుణయుతులైన ఈ మానవులలో గుణ పరివర్తనము గావించు తండ్రి అనే పరిపరి విధములా ప్రార్థించుతూ త్రివేణి సంగమమునందు స్నానమాచరించి కొంత తడవక్కడ తన జపానుష్ఠానములు గావించుకుని ఈ దేశము ఈ సమాజమునందలి ప్రజలు అందరూ సత్యమును తెలుసుకోవాలి. మానసిక, శారీరక, వాచిక రూపంగా స్వస్థులై మెలగాలి. అందరూ శాంతిని పొందాలి. సుఖము అన్నది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతశాంతి అశాంతస్య కుతఃసుఖం. సుఖం కావాలి అని ప్రతివాని కోరిక. ఆ సుఖం ఎట్లు పొందబడుతుందో ఇక్కడ పరమాత్మ స్వయంగా వివరించారు. సుఖం అన్నది శాంతి లభించిన తదుపరి లభించేది. మరి శాంతి ఎలా దొరుకుతుంది? భావములు యుక్తమైనవి, దివ్యమైనవిగా ఉంటే శాంతి లభిస్తుంది. భావనలు యుక్తమై ఉండాలంటే బుద్ధి యుక్తమైనదై ఉండాలి. అనగా మానవుని బుద్ధి ఎంత దివ్యమైన ఆలోచనలు చేస్తుందో దానిని బట్టి వానికి శాంతి లభిస్తుంది. అప్పుడు కానీ సుఖం అనేది లభించదు అని ముందు మానవుని బుద్ధియే సర్వానికి అనగా సుఖానికి లేదా దుఃఖానికి కారణంగా తెలియజెప్పారు. అయితే ఆ బుద్ధిని ఇప్పటి వరకు శాస్త్ర ప్రకారం కర్మవాసనలే ప్రేరణ చేస్తున్నాయని చెప్పబడింది. అందుకనే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఇప్పుడు ఓ దత్తాత్రేయ స్వామి, తమరే వీరి బుద్ధులను ప్రచోదనం చేయండి. కర్మల బంధాల నుండి వీరిని తప్పించండి. ప్రభు వీరందరినీ తమ లీలా విలాసంతో పవిత్ర భావాలతో ప్రవర్తించులాగున చేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఈ త్రివేణి జలాలలో మునుగుచున్న ఈ బ్రాహ్మణ సంఘము వారిలో పవిత్ర భావనలు అడుగంటిపోయిన ఈ తరుణంలో వీరిని ఉద్ధరించగలవారు తమరే గురుదేవా అంటూ ప్రార్థన చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఏకనాథుని ప్రార్థనలను ఆమోదించినట్లుగా ఆశీస్సులను అందజేసి అదృశ్యమైనారు. వారి ప్రార్థన ముగించిన మరుక్షణంలో మాధవేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పూజారి ఒక ఆయన వచ్చి నమస్కరిస్తూ ఉంటే ఏకనాథులు వారికి పాదాభివందనం చేశారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ ఉన్నదని చెప్పి ఆ పూజారి అమ్మ దర్శనానికి రమ్మని తోడ్కొని పోయినాడు. ఆ మహాతల్లిని ఏకనాథులు దర్శించుకొని కొంతసేపు అలాగే తన్మయులైనారు. తర్వాత అమ్మను కూడా మనసారా ప్రార్థించినారు. నా గురుదేవుని ఆజ్ఞ మేరకు నేను వర్తించులాగున వారి ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చులాగున ఆశీర్వదించు మాత. గురువాక్య పాలనకు కావలసిన దక్షతను కోరి నిన్ను అర్థిస్తున్నానమ్మా. తనయుని కీర్తి అంతయు తల్లికే చెందును కదా. సకల చరాచర జగత్కారిణి, జగత్తును సృష్టించేది నీవే, పోషించేది నీవే, తిరిగి లయం చేసుకునేది నీవే. కానీ వారి వారి కర్మానుసారం తిరోధానమును కూడా కల్పిస్తుంటావు. కర్మ సిద్ధాంతమును అనుసరించి జీవులను ప్రవర్తింపచేస్తూ నీ మహామాయ వలన ఈ జగత్తు నిత్యమని భ్రమింపజేస్తూ ఎప్పటికప్పుడు దేహము, దేహానికి సంబంధించిన భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతమని విశ్వాసము కలిగేలాగా భ్రాంతిని కల్పిస్తున్నావు. నీ లీలా విలాసాన్ని తెలియలేకపోగా మానవుడు అశాశ్వతమును శాశ్వతముగాను, నిత్యమును అనిత్యముగాను తలంచుచు ఉన్నదానిని లేనట్లు, లేని దానిని ఉన్నట్లు భావించుచు ఈ ఇంద్రజాలమందు చిక్కుకొని తన జీవితాన్ని గడిపివేస్తున్నాడు. తల్లి, మహామాయయే మహామృత్యువుగా వచ్చి ఈ దేహాన్ని, జీవుణ్ణి వేరు చేయగా జన్మ ముగిసిపోవుచున్నది. జన్మించిన కారణము, కర్తవ్యము, సాధన చేసి సాధించవలసిన లక్ష్యము ఇవన్నీ క్షణంలో అదృశ్యమైపోతున్నవి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని ఎరిగిన మహాత్ములు మాత్రం నీ లీలా విలాసాన్ని తెలుసుకుని నిన్ను సర్వస్వ శరణాగతి చేసి ఈ ప్రపంచమునందు తామరాకుపై నీటి బొట్లు వలె ఈ సంసారమునందుండియు మా గురువరేణ్యుల వలె నిత్యము దీన జనోద్ధరణకై సంకల్పములు చేయుచున్నారు. తల్లి మాధవేశ్వరి, నీ కృపా కటాక్షాలు నిరంతరం ప్రసరింపచేసి సర్వకాల సర్వావస్థలయందును వెంట నుండి నడిపించు మాత అంటూ ప్రార్థన చేశారు. తర్వాత పూజారి వచ్చి ప్రసాదం ఇవ్వగా అది స్వీకరించి ఆ రోజు అక్కడ గడిపి మరునాడు బయలుదేరి
గయా క్షేత్రానికి చేరుకున్నారు ఏకనాథులు. సద్గురుని కృప ఉన్నచో సకల సంపదలు ఉన్నట్లేనను వాక్యానుసారం ఏకనాథునికి గురుకృప సంపూర్ణంగా ఉన్నది. త్వరగా యాత్ర పూర్తి చేసుకుని పైఠన్కు చేరుకోవలసి ఉన్నదని కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు. తీర్థయాత్రలు చేయమని, సర్వత్రా దేశకాల పరిస్థితులను గమనించమని కూడా సద్గురువులు జనార్దన్ పంత్ గారి ఆదేశమే. కావున వారి ఆదేశాన్ని తలదాల్చి తీర్థాలు సేవిస్తున్నారు. కానీ తద్వారా అశాంతియే మిక్కుటమైనది. పూర్వకాలంలో విద్యాభ్యాసం తర్వాత ప్రగతిని కోరుకునే ప్రతి విద్యార్థి కూడా తీర్థాటనము చేస్తూ కాశీయాత్ర చేయుట ఒక ఆచారము. ఇప్పుడు కూడా మన సమాజంలో స్నాతకం తర్వాత కాశీయాత్రకు పోతానని పెండ్లి కుమారుడు బయలుదేరడం, కన్యాదాత అడ్డు తగిలి తన కుమార్తెను వివాహం చేసుకుని తర్వాత యాత్రకు పొమ్మని కోరడం అనేది ఒక తంతుగా మాత్రం జరుగుతున్నది. దాని అసలు అర్థము ఆంతర్యము దూరమైపోయాయి. గురువులే విద్యలు పూర్తి అయిన తదుపరి స్నాతకోత్సవం జరిపి బ్రహ్మచర్యమునకు స్వస్తి చెప్పించి ఇకపైన గృహస్థాశ్రమం స్వీకరించడానికి అనుమతిని ప్రసాదించి పంపుటే ఆచారంగా వస్తున్నది. జనార్దన్ పంత్ గారి ఆశయము, ఆశీర్వాదము కూడా అదే అయి ఉండవచ్చును. పైకి వారు ఆ మాట చెప్పలేదు. తీర్థాలు సేవించిన తర్వాత పైఠన్కు చేరుకోమన్నారు. గురుదేవుల వాక్కులు ఏకనాథుని మదిలో మెదిలాయి. వారు వీడ్కోలు చెప్పేటప్పుడు సజల నేత్రాలతో శ్రీరామచంద్రుడికి విలువిద్యలే కాక వశిష్ఠుల వారి ఆత్మజ్ఞానాన్ని కూడా బోధించారు. ఎందుకు? జ్ఞాని అయి చేతులు ముడుచుకొని కూర్చుండమని కాదు. ఆత్మ యొక్క నిజతత్వమును తెలిస్తే ధర్మస్థాపనము చక్కగా జరుగుతుందని. దశరథుడు పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించమంటే వశిష్ఠులు ఏం చేశారు? లోకానికి ఏది హితమో అది చేశారు. దశరథ మహారాజుకు తన రాజ్యం యొక్క భారము తీర్చుకొనుటే ధ్యేయము. కానీ దేవరహస్యమునెరిగిన వశిష్ఠులకు భూమిపైన ప్రబలిపోతున్న రాక్షస కృత్యములు మరియు పాపకృత్యముల భారమును తొలగింపజేయుట కర్తవ్యము. గురువుల అనుగ్రహము సంపూర్ణంగా సంపాదించిన శిష్యుడైన రామునికి అడవి కూడా అయోధ్యగానే అనిపించింది. ఏ క్షణానికి ఏది సంప్రాప్తమైతే దానినే మహాప్రసాదంగా తీసుకోవడానికి రాముడు సంసిద్ధుడైనాడంటే ఆయన సత్యమైన ఆత్మజ్ఞాని కాబట్టే కదా. సద్గుణ సంపన్నుడైన రాముని నిర్ణయం పట్ల గురుదేవుడైన వశిష్ఠుడు ఎంత ప్రసన్నుడైనాడో, మనసులోని ఎంత ఆశీర్వదించినాడో ఆ గురు శిష్యులు ఇరువురికే ఎరుక. ఇతరులంతా బాహ్యమైన ఆలోచనలే చేశారు. అర్థమైనదా అని ప్రశ్నించారు. గురుదేవా, తమరి ఆజ్ఞ ఎటులైన అటులనే నడుచుకుంటాను. తమ అనుగ్రహమే ముఖ్యంగా కావాలి అని ఏకనాథుడు బదులిచ్చాడు. తిరిగి గురువుగారిలాగన్నారు. దేశం ఈనాడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీన జనోద్ధరణకు ఒక సమర్థుడు కావాలి. అది నీ ద్వారానే జరగాలని, నానాటికి క్షీణిస్తున్న హిందూ ధర్మమును పునఃవ్యవస్థీకరించుట జరగాలని కోరుచున్నాను. దీనికే ప్రజలకు శిక్షణ కావాలి. శిక్షణ ద్వారా అవిద్యను నిర్మూలించి జ్ఞానమును ప్రదీప్తం చేయాలి అంటూ పంత్ మహారాజ్ ఆశీస్సులిచ్చారు. ఇవన్నీ మననం చేసుకుంటూ ఏకనాథ్ తీర్థాలు సేవిస్తున్నారు. కానీ అన్ని చోట్ల అశాంతితోనే తీర్థాలన్నీ కలుషితమైనట్లు అనిపించింది. సద్గురుని ఆదేశం మేరకు అలా ఒక్కొక్క తీర్థస్థానమును దర్శించి ఆ నదీమాతను, అక్కడి దేవతలను అదే పనిగా కోరిందే కోరుచు, అడిగిందే అడుగుచు సమాజాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుటకు సహాయం చేయండి అని ప్రార్థనలు చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. క్రమంగా పైఠన్కు చేరుకున్నారు. శిష్యుడైన ఏకనాథునికి పుష్కలంగా ధైర్యాన్ని, ఆశ్వాసాన్నిచ్చి జనార్దన్ పంత్ గురుదేవులు దేవగిరి దుర్గానికి చేరుకున్నారు. తన నిత్య ప్రార్థనాధికముతో పాటు దుర్గ పరిరక్షణ వ్యాసంగములు యథావిధిగా నడుపుచున్నాడు. మానసికంగా వారి శుభకామన, లోక కళ్యాణకాంక్ష నిరంతరం ఏకనాథునిపై కేంద్రీకరింపబడి ఉన్నది. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 8వ అధ్యాయము సంపూర్ణం.